దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. తదుపరి 17వ తేదీ నుంచి ఆస్థాన అలంకారోత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. మార్చి 24వ తేదీ సోమవారం రాత్రి రుక్మిణీ కళ్యాణం అలంకారం వేడుకగా జరిగింది. ఈ అలంకారానికి కీర్తిశేషులు వింజమూరి శ్రీకృష్ణ రాజేంద్ర ప్రసాద్ కుమారులు, అలాగే ఆస్థాన కైంకర్య పరులుగా కీర్తిశేషులు ప్రగడ ఆది సత్యనారాయణ జ్ఞాపకార్థం కుమారుడు ప్రగడ నరసింహమూర్తి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. రుక్మిణీ కళ్యాణం అలంకారోత్సవాన్ని భక్తులు విశేషంగా తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము, నరసింహుని దర్శనం సర్వపాపహరణము, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము. ద్వాపరాన ధర్మజుడు ముదమందిన నామము, కలియుగాన వాసిరెడ్డి రాజవంశ తేజము, ముక్కోటి దేవతల ఆరాధ్య దేవుడు, ముక్కోటి దేవతల ఆరాధ్య దేవుడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము. విజయవాడ కృష్ణవేణి దక్షిణాన వెలసిన విజయహారహాసము మంగళాద్రి క్షేత్రము, చెంచువారి ఇంటికి అల్లుడంట అతడు, చెంచువారి ఇంటికి అల్లుడంట అతడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము. కడివెడంత పానకం తడవ తడవ పోసిన, బుడుగు బుడుగు గుటకలేసి గుక్కెడు వరమిచ్చును, కడివెడంత పానకం తడవ తడవ పోసిన, బుడుగు బుడుగు గుటకలేసి గుక్కెడు వరమిచ్చును, గజము పైన వీరుడు పానకాల రాయడు, గజము పైన వీరుడు పానకాల రాయడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము. ఎత్తైన శిఖరము మహాగాలి గోపురము, చూడ చూడ మురిపెము విజయాలకు విధితము, పాల్గుణాన పున్నమికి కళ్యాణధాముడు, పాల్గుణాన పున్నమికి కళ్యాణధాముడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము. జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఆస్థానోత్సవాలు, ఉగాది పండుగ, సంవత్సరాది పండుగ దాకా ప్రతినిత్యము సాయంత్రం 7 గంటల నుంచి 8:30 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీనిలో భాగంగా స్వామివారికి భారతం, అదేవిధంగా రామాయణంలో ఉన్నటువంటి సన్నివేశాలు, ముఖ్యమైన ఘట్టాలు స్వామి వాటిల్లో తీసుకొని ఆ యొక్క అలంకరణ చేసి ఆ యొక్క సన్నివేశాన్ని ఇక్కడ మన భక్తులకు తెలిసే విధంగా ప్రాచీన కాలం నుంచి ఇక్కడ మన స్వామివారికి అలంకారం చేయటం యొక్క ఆచారం ఇక్కడ.
ఈ రోజున దానిలో భాగంగా స్వామివారికి రుక్మిణీ కళ్యాణం. శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆ రుక్మిణీదేవి అత్యంత ప్రాణంగా ప్రేమించి వాళ్ళ తండ్రి అయినటువంటి ఆ రుక్మిణీదేవి తండ్రి అయినటువంటి భీష్ముక విదర్భుడు వేరే వివాహం చేయడానికే నిశ్చయించి ఆ రుక్మిణీదేవిని గౌరవ పూజ చేస్తున్న సమయంలో ఆమె కృష్ణ పరమాత్మని ప్రార్థించగానే స్వామివారు ఒక రథాన్ని తీసుకుని వచ్చి ఆ రథం మీద అపహరణ చేసుకొని తీసుకెళ్ళడం జరిగింది. మొన్న జరిగినటువంటి యొక్క కార్యక్రమంలో ఈ రోజున ఆ రుక్మిణీదేవిని స్వామివారు వివాహం చేసుకోవడం జరిగేటువంటి ఈ యొక్క సన్నివేశం ఇది. ఈ రుక్మిణీ కళ్యాణంలో ఆ స్వామివారిని దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే వివాహం జరగటానికి లేట్ అయినటువంటి పిల్లలకి ఈ యొక్క రుక్మిణీ కళ్యాణం చదవటం మనకి ప్రాచీన ఆచారంలో కూడా ఇన్ని రోజులు చెప్పేసి అది ఒక దీక్షగా తీసుకొని పారాయణం చేయడం జరుగుతుంది. అటువంటి పారాయణంలో జరిగేటువంటి కార్యక్రమమే ఈ యొక్క రుక్మిణీ కళ్యాణం. ఈ రుక్మిణీ కళ్యాణంలో కృష్ణ పరమాత్ముని ఆ రుక్మిణీదేవిని దర్శన భాగ్యం చేసుకొని మనం అర్చన చేసినట్లయితే వివాహం లేటుగా జరిగేటువంటి పిల్లలందరికీ కూడా శీఘ్రముగా వివాహం జరుగుతుందని చెప్పేసి రుక్మిణీ కళ్యాణంలో చెప్పబడింది. అటువంటి సన్నివేశంలో ఈ రోజున ఆ స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకున్న అందరికీ కూడా కృష్ణ పరమాత్ముడు మరియు ఆ రుక్మిణీదేవి తల్లి యొక్క దివ్య మంగళాశాసనాలతో మన యొక్క కుటుంబంలో ఇటువంటి వివాహం కానిటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి శీఘ్రంగా వివాహం జరగాలని చెప్పేసి ఆ స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనాలు అందరికీ కూడా ఇట్లా ప్రతిరోజు కూడా స్వామివారికి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఆస్థానోత్సవాలు జరుగుతుంటాయి. కాబట్టి రేపు ఏకాదశి మంగళవారం రోజున స్వామివారు స్తంభోద్భవ నారసింహ స్తంభంలో నుంచి వచ్చినటువంటి నారసింహ అవతారాన్ని మన మంగళాద్రి క్షేత్రంలో చేయటం ఎంతో ప్రాముఖ్యమైనది. భక్తుని కోసం కేవలం వచ్చినటువంటి రూపమే నారసింహ రూపం. అనేక రూపాలలో అనేకటువంటి కార్యక్రమాలు చేయడానికి స్వామివారు ఆ యొక్క జన్మనెత్తారు. కేవలం భక్తుని రక్షించుకోవడానికి వచ్చిన రూపంలో వచ్చిన రూపం నారసింహ రూపం. మనందరం కూడా నారసింహానంగానే భయపడిపోతూ ఉంటాం. భయపడాల్సిన అవసరం ఎటువంటిది లేదు. దాంట్లో కేవలం మన కోసమే ఆయన ఉగ్రంగా ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా కాపాడటానికే స్వామివారు మన మంగళాద్రి క్షేత్రంలో సంయుక్తంగా ఉద్భవించారు. కాబట్టి అటువంటి స్వామిని రేపు సాయంత్రం 7 గంటలకు వచ్చి స్తంభోద్భవ నారసింహ అలంకారంలో స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని మీకున్నటువంటి రాహుదోషాలు కానీ అదేవిధంగా శత్రు భయాలు కానీ ఎటువంటి కార్యక్రమంలో విజయం జరగకపోతున్నా సరే ఆ ఏకాదశి రోజున స్తంభంలో ఉద్భవించిన నారసింహ స్వామిని మనం దర్శనం చేసుకుంటే అన్నిటిలో కూడా మనం విజయం చెందుతామని చెప్పేసి నరసింహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ స్తంభోద్భవ నారసింహ స్వామి వారి దర్శన భాగ్యాన్ని చేసుకొని స్వామి యొక్క కృపా కటాక్ష పాత్రలై తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చుండగా శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క దేవస్థానం నుండి మీ అందరికీ కూడా దివ్య మంగళాశాసనాలు తెలియపరుస్తున్నాం. జై నారసింహ, జై జై నారసింహ. ఈ మంగళాద్రి క్షేత్రంలో ప్రాచీన కాలం నుంచి కూడా పొన్నూరు వాస్తవులైనటువంటి నారాయణం వేణుగోపాల్ గారు ఉండేవారు. వారికి భగవంతుని యొక్క దగ్గర చేరడానికి వెళ్ళిపోయినారు. వారికి శాశ్వత వైకుంఠం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఈ రోజున కూడా ఆ యొక్క పరంపరాన్ని వదిలిపెట్టకుండా వారి కుమారుడైనటువంటి నారాయణ భరద్వాజు ఇన్ని సంవత్సరాలు స్వామివారికి ఈ రుక్మిణి సత్యభామ అలంకారాలు కానీ అదేవిధంగా రామాయణంలో భారతంలో జరిగిన నరసింహ స్వామివారికి ఈ ఆస్థానోత్సవాల్లో కూడా అలంకరణ చేయడం జరుగుతుంది. ఇటువంటి వాటిల్లో వారి నాన్నగారి దగ్గర వాళ్ళు అత్యంతమైన ఉత్సాహంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం కూడా నేర్చుకున్నారు. వారిని వదిలిపెట్టకుండా మేము కూడా ఆ స్వామి యొక్క సేవ చేయడానికై మా యొక్క యువ గారి ద్వారా అనుగ్రహం తీసుకొని స్వామివారి యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఈ నారసింహ స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనాలు.
सर्वसिद्धैतधीमहि तन्नो प्रचोदयात् पर्याप्त्यानन्दराय सर्वस्य मोदिरातमुत्तमं महाभोजि सर्वं येति अस्य देवदेव शान्तभोगोऽस्तु सिद्धं सर्वं देवता सुन्दतामणिये पुष्पं भरुर्गिणाय भक्तमय्यत्तन्नं वलते தன்னம் வளத்தில் அங்கப்பறை ஒன்றாய் அனுப்புவாய் அங்கப்பறை கொண்டவார்ப்பாய் அனுப்புவாய் பயங்கமல சக்கர் விரான் போதை நங்கத்தை la